మీరు చాలా రోజుల నుండి మీ విలేజ్ ఎక్కడ అని అడుగుతున్నారు కదా, మా ఊరు పేరు చెప్తే ఇంకా మా ఊళ్ళో ఫేమస్ టెంపుల్ మీకు చూపిస్తా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఎల్లమ్మ పండుగ చేస్తున్నా అంటే వచ్చిన, మళ్ళీ చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి రాక. ఇక్కడ దావత్ మస్త్ అయితే తెలుసా, ఇక్కడ కళ్ళు, చికెన్, మటన్ ఇవన్నీ చేసుకుంటాం. ఇక్కడ కోడి ఉరికిందంటే కోడెమ్మట్టు ఉరకాలి ఇక మనం. హనీ గిడ్జుడిగా స్మైలీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓయ్ ఓయ్ స్మైల్ అమ్మ హాయ్ చెప్పు. వర్ష హాయ్ చెప్పు. ఇది నా చిన్న మరదలు సూది. పూలు గుచ్చుతా తొందరగా. ఈయన మా పెద్ద మామ ఫ్రెండ్స్. మంచిగా వస్తున్నావు అమ్మమ్మ. వసూలు బెల్లం కట్ చేస్తుంది, నేను ఫ్లవర్స్ కుచ్చుతున్నా. ఇది నా చిన్న మరదలు. ఏం చేస్తున్నావు స్మైల్ అమ్మ? ఏం దేవుడు చెప్పు మాకు. మా ఊరు ఎక్కడ అంటే యాడారం. యాడారంలో ఎల్లమ్మ టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ కి చాలా దూరం నుండి ఎక్కడెక్కడ నుండో వస్తారు ఇక్కడికి. మా పెద్దత్త బెల్లం అన్నం ప్రిపేర్ చేస్తుంది, మా పెద్ద మామ వంట చేస్తుండి, ఇంకా కోడిని కోయలేం కాబట్టి రైస్ ప్రిపేర్ చేస్తుండే. ఫస్ట్ అయితే ఇక్కడ మా అమ్మ సర్వబోనం తీస్తా అనుకుంది, అందుకే మేము సర్వబోనం తీసుకెళ్ళడానికి అన్ని రెడీ పెట్టేస్తున్నాం. అందరం కలిసి ఒక్కొక్క పని తొందర వేసేస్తున్నాం టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ నా పక్కన కూర్చుంది మా అమ్మమ్మ, ఇక్కడ మా పెద్దత్త నేను సర్వబోనం రెడీ చేస్తున్నాం. నేనేమో సర్వకి గంధం పూస్తున్నా, మా పెద్దత్తనేమో కుంకుమ పసుపు అవన్నీ పెడుతుంది. ఇంకా సర్వలకి కంకణాలు, బంతిపూల దండ, ఇంకా యాపాకులతోని అలిన దండ. నేనైతే ఫస్ట్ టైం అల్లేటప్పుడు ఇచ్చుకపోయింది స్టార్టింగ్ లో. తర్వాతకి వెళ్ళి మా పెద్దత ఎట్లా చేస్తుందో చూసి మళ్ళీ అల్లితే అప్పుడు మంచిగా వచ్చింది. తర్వాత అందరికి గంధం పెట్టి నేను పెట్టుకున్నాను. ఇక్కడ మా మామ మామిడాకులు తీసుకురావడానికి వెళ్తే మా అమ్మనేమో రైస్ చూస్తుంది అక్కడ. ఇక్కడ సర్వబోనం లోపల ఏమేమి పెడతారో మీకు చూపిద్దాం అనుకున్నాను, నేను కూడా తెలుసుకుందాం అనుకున్నాను. నేను మా హనమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేసరికి ఇక్కడ సర్వబోనం మొత్తం రెడీ అయిపోయింది. ఇక్కడ మా పెద్దత జుట్టుకి మల్లెపూలు చుట్టుకుంటా కొత్త ప్రయోగాలు చేస్తుంది. ఎల్లమ్మకు ఓడిబియ్యం కోసం అని చెప్పి మా అత్త పసుపు కలుపుతుంది బియ్యంలో. ఆ బియ్యం కలిపేటప్పుడు కనీసం ఇద్దరు చేతులను ఉండాలని చెప్తే నేను కూడా కొంచెం కలిపిన. తర్వాత మా పెద్దత్త కాళ్ళకు పసుపు పెట్టుకొని మా అందరికి కూడా కాళ్ళకు పసుపు పెడుతుంది. పసుపు పెట్టుకోవడం అంటే ఇష్టం. ఇక్కడ మా హన్నమ్మనేమో మా ఆయనతో నాడుతుంది, మా స్మైలమ్మనేమో మా చిన్న మరదలతో నాడుతుంది. ఇక్కడ మేమేమో సర్వబోనం ఎత్తుకోవడానికి దీపాలు వెలిగిస్తున్నాం. నేను ఎప్పుడు బోనం ఎత్తుకోవాలని బాగా ఇష్టం ఉంది. ఇక్కడ సర్వబోనం నేను మా పెద్దత్త ఇద్దరం ఎత్తుకుంటున్నాం. మా పెద్ద మామ కొబ్బరికాయ కొట్టిండు మేము ఎత్తుకుంటామని చెప్పేసి. ఇక తర్వాత మా పెద్ద మామ పెద్దత్తకు బోనం ఎత్తిండు. తర్వాతకి వెళ్ళి నాకు ఎత్తుతుంటే నాకు భయం అయింది ఇక ఒకటేసారి. ఇది కూడా వస్తుంది. ఫస్ట్ బోనం ఎత్తుకున్నప్పుడు కొంచెం భయం అయింది, తర్వాత కొంచెం దూరం పోగానే భయం అయితే. నేను ఏమనుకున్నా అంటే గుడి పక్కనే పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, ఆ ఫంక్షన్ హాల్ లోనే వంట చేసుకోవడం తినడం అక్కడనే అన్నట్టు. సర్వబోనం రెడీ చేసి అక్కడనే పెట్టినాం. అయితే తీసుకొని వెళ్ళేటప్పుడు డైరెక్ట్ టెంపుల్ కి వెళ్తాం కావచ్చు అక్కడ నుండి అనుకున్నా. ఆ బోనం ఎత్తుకొని 5 ప్రదక్షిణలు చేసిన తర్వాతనే గుడి లోపలికి వెళ్ళానంట. నాకేమో ఒకసారి ప్రదక్షిణలు చేయగానే చేతులు నొప్పి అయినాయి. లేదు ఇట్లా చెయ్యొద్దని చెప్పి గట్టిగా అనుకున్నా. ఇంకా 4 ప్రదక్షిణలు మంచిగా చేయాలని చెప్పేసి కథ ఇక నాకు చేతులు నొప్పే కాలేదు. ఇక ఫైనల్లీ 5 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్ళిన. సర్వబోనం దేవుని ముందు దించి రేణుక ఎల్లమ్మకు ఓడిబియ్యం పోస్తుంది. ఫస్ట్ మా పెద్దతో ఓడిబియ్యం పోసిన తర్వాత మళ్ళీ నేను పోసిన ఓడిబియ్యం. ఇంకా వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు కూడా వచ్చిర్రు ఎల్లమ్మ గుడికి. మాతో పాటు వాళ్ళు కూడా ఓడిబియ్యం పోసిరు ఎల్లమ్మకు. నాకైతే మంచిగా అనిపించింది. మేము ఈ టెంపుల్ కి ఇప్పుడు కాకుండా ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినామంటే మేము పంజాబ్ కి ఫస్ట్ టైం అప్పుడే ఆర్మీ క్వార్టర్స్ పెడుతున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత 2 years కి పంజాబ్ కి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టడానికి. అయితే మా నాన్న మేము రేపు వెళ్తామనగా ఒక రోజు ముందే ఎల్లమ్మ గుడికి పోతున్నాం బిడ్డ రండ్రి అని చెప్పి మా నాన్న ఫోన్ చేసిండు. అదే లాస్ట్ ఇయర్ మా నాన్నతో టెంపుల్ కి వెళ్ళాడు. కానీ మా నాన్న ఎప్పుడు మాతోనే ఉంటాడని చెప్పి నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. ఈ టెంపుల్ ఉన్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలు నేను అస్సలకి మర్చిపోను. ఇప్పుడున్న సొసైటీలో ఎవరిని నమ్మద్దు అంత ఈజీగా. నమ్మించి దెబ్బ తీసే స్టేజ్ కి ఎదిగిపోయారు చాలా మంది. అందుకే నేనైనా మీరైనా ఎవరిని అంత ఈజీగా అస్సలు నమ్మకండి. ఈ అమ్మవారు రేణుక ఎల్లమ్మ చాలా పవర్ఫుల్. ఈ ఆడరంలో ఎల్లమ్మ పండుగ మస్తు చేస్తారు, మంచిగా అవుతుంది ఎల్లమ్మ పండుగనైతే. ఇక్కడ నేను చిన్న ఉన్నప్పుడు టెంపుల్ ఇలా ఉండకపోతుండే, చిన్నగా ఉంటుండే కానీ బాగుంటుండే అప్పుడు కూడా. మళ్ళీ తర్వాత ఎల్లమ్మ గుడి పెద్ద గట్టిరు మంచిగా. ఎల్లమ్మ అమ్మవారికి శారీ పెట్టి ఓడిబియ్యం పోసి ప్రసాదం పెట్టేసి మళ్ళీ సర్వబోనం తీసుకెళ్ళినాం. మేము ఇప్పుడు ఉన్న దగ్గర అక్కడ ఎంత గాలి పెడుతుందో, అయినా సర్వబోనం పైన దీపం పెట్టినాం కదా, అది అట్లనే వెలుగుతూనే ఉంది. నాకు చూడడానికి కూడా మంచిగా అనిపించింది.
ఇక కళ్ళు తాగుతున్నాం మేము. చాలా రోజులైంది చెట్టు కళ్ళు దాకా. నాకు చెట్టు కళ్ళు అంటే మస్తు ఇష్టం. ఇక మాకు ఫుల్ దూపైంది. ఫుల్ కళ్ళు తాగుకుంటా అటుకులు తినుకుంటా కూర్చున్నాం. ఇక మా పెద్ద మామ కొంచెం అటుకులు తినేసి చికెన్ కర్రీ చేయడం స్టార్ట్ చేసిండు. ఇక మా మామ వంట చేస్తే మా చెల్లె అమ్మ హెల్ప్ చేస్తున్నారు ఇద్దరు. ఇక మా అమ్మమ్మనైతే మేము టెంపుల్ నుంచి రాగానే వంట చేస్తామని చెప్పేసి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్ని కట్ చేసి పెట్టి దేవుని దగ్గర వంటలు వేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి కదా. పెద్ద మామ కూడా వంటలు మంచి వేసిండు. చికెన్ కర్రీ రైస్ మంచి అయిన తర్వాత టెంపుల్ దగ్గర చల్ల ఉందని చెప్పి వెళ్లి కూర్చున్నాం. కథమ్మ హనుమ చూడండి టెంపుల్ లోపలికి వెళ్ళి మొత్తం చేతులకు పసుపు పూసుకొని ఈ టెంపుల్ కి వస్తే ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. వ్యూ కూడా టెంపుల్ సరౌండింగ్స్ లో మస్తు ఉంటది. ఇంకా వర్షాకాలం చలికాలం అయితే మొత్తం పొలాలు గ్రీన్ గా కనిపిస్తాయి. ఈ టెంపుల్ దగ్గర మిర్చిలు మక్క రొట్టెలు కూడా చేస్తారు. మస్తు ఉంటాయి తెలుసా. ఇక్కడ మంగళవారం మస్తు మంది వస్తారంట. మేము వెళ్ళిన రోజు అయితే కొంతమంది ఉన్నారు. ఇక్కడ 2 ఫంక్షనల్స్ కట్టిరు. గుడి మధ్యలో ఉంటది. అటొక ఫంక్షనల్ ఇటొక ఫంక్షనల్ ఉంటది. గుడి వెనకాల కూడా కొంచెం ఫ్రీగా వదిలేసి పైన చిన్న రూమ్స్ లాగా కట్టిరు వంటలు వేసుకోవడానికి. ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర వంట చేసుకోవడానికైనా వాటర్ కైనా చాలా కంఫర్ట్ గా ఉంటది. అంతే ఇక వీడియో అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.